ఈరోజు ఈ వీడియోలో ఎన్టీఆర్ గారి గురించి, రామ్ చరణ్ గారి గురించి కొన్ని ఇంపార్టెంట్ అప్డేట్స్ అయితే వచ్చాయి. పెద్ద మూవీ నుంచి, RC-17 మూవీ నుంచి, ఎన్టీఆర్ నీల్ మూవీ నుంచి కొన్ని అప్డేట్స్ అయితే లీక్ అయినాయి. కొంచెం ఇన్ఫర్మేషన్ అయితే ఉంది. ఇది ఈ రోజు ఈ వీడియోలో అయితే మాట్లాడుకుందాం. మన ఛానల్ ఫస్ట్ టైం చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి. ఇంకా టాపిక్ లోకి వెళ్ళిపోతే మెయిన్లీ రామ్ చరణ్ గురించి ఫస్ట్ ఆఫ్ ఆల్ మాట్లాడుకుందాం. పెద్ద మూవీ రిలీజ్ అయితే గట్టిగా మాట్లాడుకుంటే 2 నెలలు కూడా లేదు, 65 రోజులు ఉంది. 65 రోజుల్లో ఇప్పటిదాకా వాళ్ళు రిలీజ్ చేసిన కంటెంట్ ఏంటిదంటే ఫస్ట్ షాట్ గ్లిమ్స్ అని ఫస్ట్ షాట్ అయితే రిలీజ్ చేశారు, సాంగ్ అయితే రిలీజ్ చేశారు, ఫస్ట్ లుక్, కొన్ని పిక్స్ అవి ఇవి పిక్స్ అయితే రిలీజ్ చేశారు. కంటెంట్ షూటింగ్ అయితే బ్యాలెన్స్ ఉంది. ఇంకో 10% 2-3 సాంగ్స్ అలా ఉంది. ఈ 2 నెలలలో ఎప్పుడు షూటింగ్ ఫినిష్ అయింది, ఎప్పుడు పోస్ట్ ప్రొడక్షన్ అంటే ప్రమోషన్స్ ఎప్పుడు చేస్తారు. రిలీజ్ మార్చి 27, మార్చి 26 యాక్చువల్గా ప్రీమియర్స్ అయితే పడతాయి. టఫ్ కాంపిటీషన్ అయితే ఉంది. దురంధర్ పార్ట్ 2, టాప్ 6, నానిది కాంపిటీషన్ మధ్యలో ఎంతో తొందరగా అడావుడిగా షూటింగ్ ఫినిష్ చేసి పోస్టర్స్ కూడా అంత ఫాస్ట్ గా చేసి రిలీజ్ చేయడం, ఏం కొంచెం క్లైమాక్స్ కొంచెం ఇది అయింది అని వచ్చినా కూడా మంచి కాంపిటీషన్ మధ్యలో అయిపోయే ఛాన్సులు అయితే ఉన్నాయి మూవీ సార్ అనేది చూడాలి. అండ్ ప్రమోషన్స్ కూడా పెద్ద దెబ్బే పడే ఛాన్స్ అయితే ఉంది. 2 నార్త్ లో గట్టిగా ప్రమోషన్స్ అయితే, ఎందుకంటే దురంధర్ 2 ఉంది, టాప్ 6 ఉంది. ఆ 2 మూవీస్ కి మాక్సిమం థియేటర్స్ అయితే ఇస్తారు. ఒకవేళ మార్చి 27 రిలీజ్ అయితే మాత్రం ఏదో కాబట్టి ఒక పెద్ద థియేటర్స్ అయితే ఛాన్సులు ఎక్కువ ఉన్నాయి అని న్యూస్ చక్కర్లు కొడుతుంది. ఏప్రిల్ 30కి అలాగా మర్చితో మాక్సిమం బుచ్చిబాబు, రామ్ చరణ్ రీసెంట్ అక్కడ కనిపించినా కూడా మార్చి 27 అని బల్లగుద్ది మరీ చెప్తున్నారు. మరి చూస్తారు. ఈ జనవరి 26న సెకండ్ సింగిల్ రావచ్చు అంటున్నారు. జనవరి 26 కానీ ఫిబ్రవరి ఫస్ట్ వీక్ లో మరి చూద్దాం. నాకు రిలీజ్ చేస్తాను. అండ్ ఒక ట్రైల్ చేయాలి, ఇంకో 2-3 సాంగ్స్ అయితే రిలీజ్ చేయాలి. ఇప్పటికి దాకా 2 నెలలు అయితే ప్రమోషన్స్ కూడా గట్టిగా చేయాలి. మరి చూద్దాం. హైప్ అయితే లేదు, ఫ్యాన్స్ తో పాటు ఆడియన్స్ కూడా చాలా అంటే చాలా హైప్ అయితే ఉంది పెద్ద మూవీ మీద. మరి చూద్దాం. ఆశ్చర్యనే లేకపోతే నీట్ గా అనుకొని పోస్ట్ పోన్ చేసుకుని ఒక 2 నెలల తర్వాత రిలీజ్ చేస్తారో చూడాలి. ఎప్పుడు వచ్చినా సరే బాక్స్ ఆఫీస్ దగ్గర కమ్ బ్యాక్ కన్ఫర్మ్ అంటున్నారు. రామ్ చరణ్ ఫ్యాన్స్ అయితే మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.